రాయలసీమలోని ఒక చిన్న గ్రామంలో సుమతి అనే 18 ఏళ్లు యువతి ఉండేది. ఆమె చాలా మౌనంగా భక్తిపరంగా ఉండేది. కాని ఒక్కరోజునుంచి ఆమెలో వింత మార్పులు మొదలయ్యాయి. మొదట్లో రాత్రిళ్ళు నిద్రలో కేకలు వేస్తూ ఏదో ఆమెను లాగుతున్నట్టుగా భయపడేది. కుటుంబ సభ్యులు దీన్ని ఒక కలనుకున్నారు. కాని ఆ తర్వాత రోజులో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. సుమతి కళ్లల్లో వింతగా ఎర్రని కాంతి కనిపించడం మొదలైంది. ఆమె స్వరం ఒక్కసారిగా మారిపోయేది. కొన్నిసార్లు వృద్ధుడి స్వరం, కొన్నిసార్లు చిన్న పిల్లాడి స్వరం. గ్రామస్తులు చూశాక భయంతో వణికిపోయారు. ఆమె ఒక్కసారిగా ఇంట్లోని దేవుల ఫోటోలు, దీపాలను నేలకేసి కొట్టేది. ఈ ఇంట్లో నేను ఉంటాను, ఎవరూ నన్ను బయటకు పంపలేరు అని గంభీరమైన మానవేతర స్వరంతో కేకలు వేసేది. ఇక పరిస్థితి అదుపులో లేక కుటుంబ పెద్దలు గ్రామంలో ప్రసిద్ధ మంత్రగాడిని పిలిచారు. ఈ సుమతి ఎవరు? ఆమెకు నిదురలో ఏమీ కనిపించేది? ఆమెను నిదుట్లో లాగినట్లు అనిపించటమేమిటి? ఆమె వింతగా ప్రవర్తించడానికి కారణమేమిటి? ఆమెకు కళ్లలో ఏం కనపడుతుంది? ఒక పూజారి ఆమెను ఎవరినుండి రక్షింపబడింది? ఆ సుమకిని బాధపెట్టేది ఎవరు? తన శరీరంలోకి ఎలా ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఫుల్ లెంత్ వీడియో ఇచ్చాను, మీకు అర్థమవుతుంది.